ఉమ్, అట్లాగా రేపు రాబోయేటటువంటి ప్రభుత్వం ఉమ్, అది సెంటర్లో బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ వస్తుందా చూడాలి. ఉమ్, వచ్చినటువంటి వాళ్ళు ముందుగా ఇక్కడ అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గెలిచేదాన్ని బట్టి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచింది అనుకోండి, అప్పుడు కేంద్రం మీద మాట్లాడి బాబు ఇట్లాగ అర్జెంటుగా మాకు రాజధానికి సంబంధించి ఇంకో 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయండి, మేము ఈలోపు వైజాగ్ వెళ్తాం, కోర్టు తీర్పులు కూడా తొందరగా తేల్చుకుంటామని అడిగి వీళ్ళు గెలిచారంటే వీళ్ళ మాటే అవుతుంది అక్కడ. ఉమ్, లేదు తెలుగుదేశం గెలిచింది అనుకోండి, ఆల్రెడీ ఉన్న సిటీని ఇప్పుడు దాకా సిటీ కింద అనౌన్స్ చేయలేదు కదా, దాన్ని మేము అనౌన్స్ చేసేస్తామంటూ ముందు ఒక జీవో ఇచ్చేసి దాన్ని ఒక సిటీ కింద ప్రకటించేసి ఆ 29 గ్రామాల వరకు ఉమ్, దాన్ని రాజధాని కింద కన్ఫర్మ్ చేయిస్తూ కేంద్రానికి నోటిఫికేషన్కి పంపిస్తారు. ఉమ్, అయితే అది కూడా 2024 జూన్ 1వ తారీఖు రాత్రి 12 లోపు నోటిఫై కావాలి ఓకే. యాజ్ ఫర్ నామ్స్. ఉమ్, ఈ లోపుగా పార్లమెంట్ సెషన్ పెట్టి అక్కడ బిల్ అన్నా ఓకే చేసుకోవాలి. ఉమ్, లేదంటే ఇక్కడ నుంచి మూవ్ చేసి ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం చేత ఓకే చేయించుకోవాలి. లేదా జీవో లేదని ఇచ్చుకుని మళ్ళీ దాన్ని పార్లమెంట్లో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఉమ్. లేదంటే డిఫాల్ట్ డెసిషన్ ఏమైనా ఉంటుందా, కేంద్రం ఏమైనా తీసుకుంటుందా? ఒకవేళ జూన్ 1వ తేదీన మీరు అన్నట్టు ఆ నైట్లో అవ్వకపోతే, వీళ్ళేం చేయకపోతే? కేంద్రంగా తీసుకోవడానికి అధికారం లేదు, కేంద్రం లెటర్ రాయాలి అంతవరకే. అంటే ఆటోమేటిక్